హాయ్ అండి, వెల్కమ్ టు కరుణామయ్య కిచెన్. నేను ప్రవీణ. ఈరోజు చేయబోతున్న రెసిపీ ఏంటంటే కమ్మగా నోరూరించే బ్రెడ్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసుకుందాం. ముందుగా 5 బ్రెడ్ ముక్కలు తీసుకున్నాను. వాటికి చుట్టూ ఉన్న మెరూన్ పార్ట్ అంతా కట్ చేసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క బ్రెడ్ని 4 పీసెస్ లాగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్స్ దాకా నెయ్యిని తీసుకోండి. అది వేడెక్కిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్, బాదంలు దాంట్లోకి వేసుకుని దోరగా వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకొని పక్కకు తీసేసుకొని పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి మరొక 2 స్పూన్స్ దాకా నెయ్యిని తీసుకొని దానిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ ముక్కలు గట్టిపడేలాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని టర్న్ చేస్తూ రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఆ బ్రెడ్ ముక్కలను పక్కకి తీసి పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లోకి ఒక 1/2 కప్పు దాకా పంచదారను తీసుకోండి. ఇది 100 గ్రామ్స్ వరకు ఉంటుందండి పంచదార. దీంట్లోకి 1 కప్పు వాటర్ తీసుకోండి. ఈ పంచదార కరిగేంత వరకు కరిగించుకోండి. మీకు ఇంకా స్వీట్ తక్కువగా కావాలనుకుంటే 100 గ్రామ్స్ కంటే ఇంకా 10-20 గ్రామ్స్ తగ్గించుకుని వేసుకోవచ్చు. ఈ పాకం లేత పాకం వచ్చేలా చూసుకోవాలి. దీంట్లోకి మంచి కలర్ కోసం ఫుడ్ కలర్ చిటికెడు యాడ్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం ఉండదు. ఇది లేత పాకం వచ్చేలా చూసుకొని ఈ బ్రెడ్ పీసెస్ని దాంట్లోకి పాకంలోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ పంచదార పాకంలో ఈ బ్రెడ్ ముక్కలు చక్కగా మెత్తబడి పాకం అంతా పీల్చుకునేదాకా కలుపుకుంటూ ఇలా దగ్గర పడేలా చూసుకోవాలి. ఇలా దగ్గర పడ్డ ఈ హల్వాలోకి 2 స్పూన్ల కాచిన పాలను తీసుకున్నాను. దీనివల్ల హల్వా మంచి టేస్ట్ వస్తుందండి. ఇది కలుపుకున్న తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. కలుపుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో కమ్మనైన హల్వా రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.